ఇక్కడ గోవింద పరివారం అని చెప్పి ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ అందిస్తున్నారు. ఈరోజు మళ్ళీ వికాస తరంగిణి అనే శాఖ కూడా ఇక్కడ ముందు నుంచి ఉంది. అందులో కొద్దిమంది సభ్యులుగా ఉన్న వారు కూడా ఇక్కడ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ గోవింద పరివారం ద్వారా మళ్ళీ ఒక శాఖ ఇక్కడ పటిష్టంగా ఏర్పాటు చేసి దీని ద్వారా సేవలు అందించాలని మేము నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా చిన్నజీవ స్వామి వారు అంటే ఆధ్యాత్మిక గురువు అని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వారు కేవలం ఆధ్యాత్మిక గురువుే కాకుండా అన్ని రకాల సేవలు కూడా అందించాలని మాధవ సేవగా సర్వప్రాణి సేవ అని ఒక స్లోగన్ తీసుకున్న దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి స్వర్ణామృత ప్రాశన అంటే ఇది ఒక స్వచ్ఛమైన తేనెతో ఆవు నెయ్యితో అలా స్వర్ణం మిళితమై ఒక ఆయుర్వేదిక మెడిసిన్ తోటి అందజేస్తున్నటువంటి గుళిక. ఇది దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎన్ని రోజులు వేసుకున్నా దీనికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పుట్టిన ప్రతి పీట నుండి కూడా 16 ఏళ్ళ పిల్లల వరకు కూడా ఈ గుళిక మనం తీసుకోవచ్చు. దీనివల్ల ముఖ్యంగా ఆటిజం అనే వ్యాధి కొద్దిమంది చిన్నపిల్లలు వస్తుంది. కొద్దిమంది అసలు మాటలు కూడా రావు. అటువంటి పిల్లలు తీసుకున్నట్టయితే దానికి సరైన రిజల్ట్ ఉంటుంది, మాటలు చక్కగా వస్తాయి. అంతేకాకుండా కొద్దిమంది పిల్లలు తడబడుతూ మాట్లాడుతుంటారు. కొద్దిమంది మాట్లాడిన మాటని మళ్ళీ మాట్లాడుతుంటారు. అది మానసికంగా వారి మెదడులో ఉన్న పరిస్థితి అది. అలాంటివన్నీ కూడా ఈ గుళిక చక్కదిద్దుతుందని ఇది మేము చెప్పట్లేదు. ఇది అనేక సంవత్సరాలుగా మేము ఈ గుళికను అందజేస్తున్నాం. దీనికి రిజల్ట్ పొందిన తల్లిదండ్రులు మళ్ళీ వచ్చి ఆ గుళికను తీసుకు వాళ్ళు అందిస్తున్నది మనకి విషయం ఏంటంటే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది మీరు కంటిన్యూ చేయండి. దీన్ని ఇలాగే ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇలాంటి మంచి గుళికలు మీరు అందరూ కూడా అందజేయండి అని ఆ తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మరింత విస్తృతంగా ఇక్కడ ఈ శాఖ ద్వారా అందజేస్తామని వచ్చినాం. దీనివల్ల పిల్లల లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు ఎదుగుతుంటే ఇప్పుడు చూస్తున్నాం మన చిన్న పిల్లల లోపలే అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కలుషితం, నీరు కలుషితం. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మనం తప్పని పరిస్థితుల్లో అన్ని విషతుల్యమైన పదార్థాలు కొని మనం వాటిని వినియోగించాల్సి వస్తుంది. అందుకోసమని తప్పనిసరి మనం పరీక్షలన్నిటి చేసుకొని ఎప్పటికప్పుడు ఇలాంటి వాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఇక్కడ మంజు భాషలు గారు ఉన్నారు. వారు మాకు జిల్లాలో ముఖ్యమైన కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పడడానికి చూపెడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాలతి గారు వారు ప్రజ్ఞ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. ప్రజ్ఞ అంటే చిన్న పిల్లలకు కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారు. ఒకప్పుడు మనం తల్లిదండ్రుల మాట తీసేవాళ్ళం కాదు. వాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళం. కొంతవరకైనా వాళ్ళు చెప్పిన అడుగుజాడల్లో నడిచేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు కొంచెం పెరుగుతూనే వాళ్ళకు ఒక ఫోన్ ఇవ్వకపోతే